టెంపుల్కు సంబంధించి మేము రాముడి దేవాలయం కడతాము అన్నారు. ఫైన్, రాముడికి దేవాలయం కడితే దాన్ని అబ్జెక్ట్ చేసేవారు ఎవరు ఉండరు. కానీ దాని పూర్వపరాల్లోకి వెళితే అక్కడ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, అసలు ఇతనే జనసేన కార్యకర్తల్ని 50 మంది పైన తీసుకువెళ్ళడం, పోలీసుల్ని 50 మంది పైన తీసుకెళ్ళడం అంటే ముందుగానే ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఒక షో నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో జనాన్ని వేసుకుని ఆకివీడి పెద్దపేటకు వెళ్ళడం జరిగింది అనేది ఒకటైతే, అతను వెళ్ళిపోయిన తర్వాత అసలు ఘర్షణలకు దారితీసింది. ఘర్షణ జరిగేటప్పుడు అక్కడ ఒకరి మీద ఒకరు తిరగబడినటువంటి సమయంలో కన్స్ట్రక్షన్ కోసం కొంత మెటీరియల్ అక్కడ ఆల్రెడీ ఉంది. అక్కడ స్లాబ్స్కి వాడేటువంటి చెక్కలు, దానికి కొట్టిన మేకులు ఉన్నాయి. ఎవరికి అందిన దాన్ని వాళ్ళు తీసుకుని కొట్టడంలో ఆ మేకులకు ఉన్న చెక్కలు పట్టుకుని కొట్టినప్పుడు ఆ మేకులు కొంతమందికి గుచ్చుకున్నాయని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నవాళ్ళు నాతో చెప్పినటువంటి విషయం. దానికి వీరు ముందుగానే ప్లాన్ చేసి మేకులు తీసుకుని, కొక్కాయలు తీసుకుని గుచ్చారు, కొట్టారని ఇట్లా చెప్తూ ఉన్నారు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాళ్ళు, చెక్కలు ఏమింటే అవి పట్టుకుని అక్కడ ఘర్షణ పట్టడం జరిగింది ఒక విషయం. అయితే ఇక్కడ ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది ఇతను అనే దాని లోతుగాకు వెళితే స్థానికులు ఏం చెప్తున్నారంటే, సత్రం అనేది ఉంది, 2 ఎకరాల భూమి దాని కింద ఉంది. అది కమ్యూనిటీ నీడ్స్, ప్రజా ఉపయోగం కోసం అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇట్లా రకరకాల వ్యవహారాలకి ఆ 2 ఎకరాల భూమిని వాడుకుంటున్నారు. అయితే ఇది ఆకివీడి నుంచి ఐభీమవరం వెళ్ళేటువంటి దారికి పక్కన ఉంది. ఐభీమవరం అనేది ఈ రఘురామకృష్ణ అనేటువంటి ఎమ్మెల్యే గారి యొక్క నేటివ్ ప్లేస్. ఈ ఆకివీడు నగర పంచాయతీగా మారింది. అది ఇన్సిడెంటల్గా నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఉన్నప్పుడే ఆకివీడు పాపులేషన్ 30,000కు దాటి ఉంది. కలెక్టర్కి నేను ఫోన్ చేసి ఇది మున్సిపాలిటీ చేయొచ్చు, నువ్వు ప్రపోజల్ పంపించంటే, నేను చెప్పిన తర్వాత కలెక్టర్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత నగర పంచాయతీగా నేనే దాన్ని చేయడానికి దోహదపడ్డాను. అయితే ఈరోజు ఆ చెరుకుపల్లిని కూడా దీనిలో కలిపి, ఆ ఐభీమవరం కూడా దీనిలో కలిపి 3rd గ్రేడ్ మున్సిపాలిటీగా చేయాలి. అలా చేయాలి అన్నప్పుడు మున్సిపల్ ఆఫీసు లేబర్ కాలనీలో పేదలు నివసించే మధ్యలో ఉంది. ఈ రాజులందరూ ఆ మున్సిపల్ కాలనీకి వెళ్ళాలంటే ఈ లేబర్ మధ్యలో నుంచి నడిచి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు వాడుకుంటుని ఆకివీడు స్థానికులు, పెదపేటలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం. మరి ఇది ఓపెన్గా కాకుండా వాస్తవంగా అయితే ఆ గుడి గురించి కూడా వారు చెప్పారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది వైశ్యులు రాముడి విగ్రహాలు తెచ్చి ఆ గొంతెనం గుడిలో పెట్టారు. అప్పటి నుంచి అది నడుస్తుంది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అది ఉంది అని చెప్పారు. ఓకే, టెంపుల్ అఫైర్స్కి నేను వెళ్ళడం లేదు. ఎందుకనంటే జనం అడిగితే కట్టండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. టెంపుల్ కట్టొచ్చు, చర్చ్ కట్టొచ్చు, మాస్క్ కట్టొచ్చు, ఏదైనా కట్టొచ్చు. వీఆర్ నాట్ ఫర్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. కాకపోతే ఆ బేస్ చేసి విడదీయటం అనేటువంటిది ఒక్కటే అభ్యంతరం చెప్తున్నాం. ఎందుకోసం అంటే సామరస్యంగా జీవించాల్సినటువంటి రాష్ట్రం ఇది. ఇంకా మరొక విషయం వారు మాట్లాడుతుంది ఏంటంటే, నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాను, లైలా కాలేజీలో చదివాను, నాకు చాలా గౌరవం ఆ మతం అని, నేను చాలా రెస్పెక్ట్ చేస్తానని చెప్తూ ఆ మాట్లాడే పాస్టర్స్ గురించి వాళ్ళని వెక్కిరిస్తూ, హేళన చేస్తూ, ఇమిటేట్ చేస్తూ చులకనగా మాట్లాడటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అలా మంత్రాలు చదివే బ్రాహ్మణులను వెక్కిరిస్తూ ఉంటే, అలాగే శ్లోకాలు చదివేటువంటి వాళ్ళని, లేకపోతే ముల్లాస్ని, అట్లా ఇంకొకరు వెక్కిరించుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎటు దారి తీస్తుంది? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి, ఒక పాస్టర్ ఎట్లా మాట్లాడతాడు అనే దాన్ని ఇమిటేట్ చేస్తూ మతాన్ని కించపరిచే విధంగా హేళన చేయడం ఏ రకంగా సమంజసం? జనం ఆలోచించమని నేను చెప్తున్నాను. అదే సమయంలో ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఏంటంటే, కొంతమంది స్వస్థత కోసం వచ్చిన వాళ్ళకి నీకు ఆ జబ్బు తగ్గిస్తా, ఈ జబ్బు తగ్గిస్తా అని రకరకాల ప్రార్థనలు చేస్తారని కొన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఈ దేశంలోనే, మానవ సమాజంలోనే మంచి చెడు అనేవి 2 ఉంటాయి. తప్పు చేసే సెక్షన్ ఒకటి కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ప్రలోభాలు గురి చేసే సెక్షన్ ప్రతి చోట ఉంటుంది. అది ఒక క్రిస్టియన్స్లో ఉన్నారా, ముస్లిమ్స్లో ఉన్నారా, బుద్ధిస్ట్లో ఉన్నారా అనేది కాదు. మరి నిన్నగాక మొన్న నాసిక్లో అశోక్ కారత్ అనే అతను 58 మందిని
జ్యోతిష్కం పేరు చెప్పి, అస్ట్రాలజీ పేరు చెప్పి సెక్షువల్గా అబ్యూజ్ చేయటమే కాకుండా వీడియోలు తీశాడు. మరి నేను జ్యోతిష్కం చెప్తా, నీ భవిష్యత్తు చెప్తా అని బాబాలు, 100 మంది బాబాలు ఆడవాళ్ళని లైంగికంగా వేధించినటువంటివి, 100 మంది బాబాలు లక్షల కోట్లు దోచేసినవి, 100 మంది బాబాలు బ్లాక్ మనీని హవాలాని చేసినటువంటి సంఘటనలు మన దేశంలోనే చూసాం. అలాగని చెప్పి హిందూ మతం బ్యాడ్, ముస్లిం మతం బ్యాడ్ అని మనం అనలేం కదా. కాబట్టి ప్రతి చోట మంచి చెడు ఉంటాయి. దాన్ని చిలువల పలవలుగా ఎత్తి చూపించడం, ఏ క్రిస్టియన్ కూడా ప్రలోభాలు పెట్టేటువంటి పాస్టర్ని సపోర్ట్ చేయరు. అలాగే ప్రతి మతంలోనూ కూడా ఆ రకమైనటువంటి మంచి చెడులు ఉంటాయి. దాన్ని పట్టుకుని దానిని మ్యాగ్నిఫై చేసి జూమ్లో చూపించడం, దీనివల్ల జనం మధ్య ద్వేషం నింపడం, విద్వేషాలు రగిలించడం తప్ప కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక మతం గురించి మాట్లాడటం మంచిది కాదు, సమంజసం కాదు అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక చేస్తుంది. మరొక అంశం వారు ఏం మాట్లాడతారంటే, చర్చెస్ పర్మిషన్ లేకుండా ఉన్నాయి, కాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తాం అని మాట్లాడుతున్నారు. ఆకివీడిలోనే 113 చర్చిని ఐడెంటిఫై చేశాం పర్మిషన్ లేని అని చెప్తున్నారు. అసలు ఒక కామన్ సెన్స్, ఒక లాజికల్ క్వశ్చన్ నేను వేస్తున్నాను ఏంటంటే, మీరే ఆకివీడిలోనే 113 చర్చిలు పర్మిషన్ లేకుండా ఉన్నాయని పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి, అంత అవగాహన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా టెంపుల్ కట్టడానికి ఎలా పూనుకున్నారు? కామన్ సెన్స్. మీరు ఒక పక్క పర్మిషన్ లేకుండా దేవాలయాలు నడుస్తున్నాయని చెప్తూ, పర్మిషన్ లేకుండా ఇంకో దేవాలయం కట్టడానికి మీరే ఎలా పూనుకున్నారు? ఎంత ఆశ్చర్యకరం. కనీసం కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా, హైకోర్టు చెప్తే తప్ప, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాకే, రెజల్యూషన్ పాస్ చేశాకే, కలెక్టర్ ఎన్ఓసి వచ్చాకే, మున్సిపల్ పర్మిషన్స్ ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాతే మీరు కట్టాలి అని కోర్టుతో చెప్పించుకున్నారు అని అంటే, మరి ఇన్నాళ్ళు మీరు పర్మిషన్ లేని వాటిని నోటీసులు ఇస్తాం, తీసేస్తాం అని మాట్లాడిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా మీరే పూనుకుని వితౌట్ పర్మిషన్ టెంపుల్ కట్టడానికి వెళ్ళడం అనేటువంటిది, ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, పర్మిషన్ లేకుండా ఎంక్రోచ్మెంట్స్తో కాలువల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, రోడ్ల మీద కానీ ఉన్నవే అన్నీ తీసేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తీసేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా తీసేయాలంటే మొట్టమొదట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఇల్లు దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అది నదీ గర్భంలో ఉంది. నదీ గర్భంలో ఉన్న ఇల్లు తీయకుండా చెరువు కట్టునున్న గుడి కూల్చేస్తానంటే అది ఏ విధంగా సమంజసం? ప్రజాస్వామ్యంలో అది సమన్వయం ఎట్లా అవుతుంది? పర్మిషన్ లేనటువంటివి నది కరకట్టు లోపల అనేక కట్టడాలు ఉన్నాయి. రాజధానికి వెళ్తున్నప్పుడు ఆ కట్టడాలన్నీ తీసేయండి. మీరు చర్చిలు తీసేస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి తీస్తారంటున్నారు, యాక్సెప్టెడ్. పర్మిషన్ లేనివి అన్నీ తీసేయండి. మాకు సమన్యాయం కావాలి, సమదృష్టితో చూడాలి. అది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆబ్లిగేషన్. ప్రభుత్వం అలా అందరినీ సమానంగా చూస్తాననే అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నది గర్భంలో నివసిస్తూ ఉంటే ఆ పర్మిషన్